అయ్యా దీనిని అల్పుని ప్రభు, ఎన్నిక లేని వంటి వాడిని. మీ పాదాల చెంత నేను నిలబడి ఉన్నాను ప్రభు. నేను మాట్లాడితే వ్యర్థం. అయ్యా మీ మాటలు వినిపింపచేయండి. అయ్యా పరిశుద్ధాత్మ సహాయంతో మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానమును ఇవ్వండి. అయ్యా బిడ్డలు అలసిన దేహాలతో మిమ్మల్ని ఆరాధించటానికి, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి వచ్చారు నాయన. అయ్యా బిడ్డలందరినీ మీరు బలపరచమని, కృప చూపించమని, మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని, ఈ దినదాసుని మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు, మీ ప్రియకుమారుడు నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవాతి దేవుడు కలుగు చేసినటువంటి ఈ సృష్టిలో దేవుని పిల్లలుగా ఆయన ఆరాధించటానికి, ఆయన్ని స్తుతించటానికి, ఆయన గణపరచటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని కలుగు చేసుకున్నటువంటి విధానము చూస్తే దావీదు గారు అంటారు, ఆశ్చర్యమును భయమును నాకు కలుగుతున్నది అంటాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుకనే మనం ఉన్నాం. మనుషులు ఆలోచన మేరకు, మనుషుల యొక్క ప్రేమ మేరకు మనము ఉన్నవారము కాదు. దేవుడు ప్రేమించాడు కనుకనే ఈ క్షణం వరకు మనం ఉన్నాం. దేవుడు మనపై కృప చూపించారు కనుకనే ఈ క్షణం వరకు మనం ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప లేకపోతే మనము లేనివారమే. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బంధం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఎన్నో బంధాలు ఈ సృష్టిలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో బంధాలు ఈ సృష్టిలో మనకి ప్రియమైన వాళ్ళరా మరి పలకరించు వెళ్తూ ఉన్నాయి. ఎన్నో బంధాలు మనము చూస్తూ ఉన్నాము. బంధము అనే పదము గురించి మనం ఆలోచన చేస్తే మానసికమైన సామీప్యము అనగా మానసికముగా దగ్గరవుట. బంధము ఏంటి? ఈ బంధము అన్న ఆలోచనకు వెళ్తే ఈ భూమి మీద మనకి ఎన్నో బంధాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏంటి ఆ బంధాలు అంటే అనుబంధమని, ప్రేమ బంధము అని, స్నేహ బంధమని, పేగు బంధమని, రక్త బంధమని, ఆత్మీయ బంధమని ఎన్నో బంధాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము ప్రియమైన వాళ్ళరా, తండ్రి అనే బంధము, తల్లి అనే బంధము, కుమారుడు అనే బంధము, మరి అత్తమ్మ అనే బంధము, అక్క అనే బంధము, చెల్లి అనే బంధము, ఇలా ఎన్నో బంధాలు మనకి కనబడుతున్నాయి. ఎన్నో బంధాలు కలిగి మనము నిజంగా జీవిస్తూ ఉన్నాము. ఇటువంటి జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఈ బంధాలను కన్నీరు చేసి, ఈ బంధాలు కన్నీరైపోయి ప్రియమైన వాళ్ళరా ఒక రోజు అనేది మనకు లేకపోలేదు. ఆ రోజు ప్రియమైన వాళ్ళరా ఈ భూమి మీద నుండి మనం వెళ్ళిపోవటం, ఎన్నో బంధాలు మనకు ఉన్నాయి. ఎన్నో బంధాలు ఉన్నా ఆ బంధాలు అన్ని విడిచి ప్రియమైన వాళ్ళరా మనం వెళ్ళిపోయే స్థలము ఒకటి ఉన్నది, అది పరలోకం. ఈ బంధాలన్నీ విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోవలసినటువంటి మరి స్థలమే అది పరలోకం. ఆ పరలోకంలో ఉండాలని దేవుడు ఆశ కలిగి మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, ఒకరోజు ప్రియమైన వాళ్ళారా వృద్ధాప్యులు ఉన్నారు. వృద్ధాప్యులు ఉన్నటువంటి భర్త చనిపోయినప్పుడు ప్రియమైన వాళ్ళారా కుటుంబస్తులు ఎంతో రోధిస్తూ ఉన్నారు. భార్య అక్కడికి వచ్చి ఆమె కూడా చనిపోయింది. ఆమె గుండె ఆగిపోయింది. ఇంక నా యొక్క భర్త ఇక లేడు, నాకు ఈ బంధము నాకు లేదు, నేను ఎందుకు ఉండాలని ప్రియమైన వాళ్ళరా ఆమె వేదన చెందుతున్నప్పుడు ఆమె యొక్క గుండె ఆగిపోయి ఆమె కూడా ఆ బంధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కేరళ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన మీకు తెలియనిది కాదు. నిజంగా యవనస్తులండి, మంచి ఉద్యోగం కలిగి ఉన్నారు, ఇద్దరు చక్కగా ప్రేమించుకుంటున్నారు. నిజంగా వారి వివాహము పెద్దల పరంగా మరి నిశ్చితార్థమైంది. రేపు వివాహం అనిపించుకుని
నిజంగా వారు ఎంతో ఆనందంతో ఉన్నారు. పెళ్లి కూతురు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తూ ఉండగా భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. ఆమె చనిపోయిందండి. చనిపోయినటువంటి సంగతిని పెళ్లి కుమారుడికి తెలియజేశారు. పెళ్లి కుమారుడు వచ్చాడు. రేపు పెళ్లి జరగవలసినటువంటి పెళ్లి కుమారుడు వచ్చేటప్పటికి ఇదిగో కాబోయే భార్య మృతి చెంది ఉంది. ఆ శవాన్ని చూసి ఆ శవం దగ్గరికి వెళ్ళి నిజంగా ఎంతో వేదన చెందుతూ ఆమెను పట్టుకుపోయేటప్పటికి ప్రియమైన వాళ్ళరా, ఆ వేదనలో ఆ యొక్క పెళ్లి కుమారుడి యొక్క గుండె ఆగిపోయింది. ఇద్దరు ఒకే చోట చూడండి, బంధాలు ప్రియమైన వాళ్ళరా, ఎంతో చక్కగా అన్యోన్య బంధంలోనికి అడుగు పెట్టవలసినటువంటి బిడ్డలు ఆ బంధానికి దూరం అయిపోయారు. ఈ సమాజంలో చూసినటువంటి బంధాలు ప్రియమైన వాళ్ళరా, ఈ సమాజంలో కనబడుతున్నటువంటి బంధాలు ఎలా ఉన్నావో మనకు తెలుసు. అయితే దేవునికి మనకున్నటువంటి బంధం ఎంత గొప్పదో తెలుసండి. దేవునికి మనకు ఉన్నటువంటి బంధం చాలా ఉన్నతమైనదండి. ఆ బంధము గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆ బంధము గురించి దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, 12వ అధ్యాయము 9వ వచన భాగం నుంచి మనం ఒక్కసారి చూద్దామా. 9వ వచన భాగం నుంచి, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మల తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా అంటున్నాడు. అక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేస్తే ఆత్మలకు తండ్రి అయిన వానికి ఎవరికి భయపడాలంటే మనము చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరీ ఎక్కువగా భయపడాలి. అంటే మనమున్నది ఆత్మలుగా ఉన్నాము. ఆత్మలుగా ఉన్నటువంటి మనము దేవుడు మనల్ని కలుగు చేసుకున్నాడు కనుక మనము ప్రియమైన వాళ్ళు ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే ఆత్మగా ఉన్నటువంటి మనము, ఆత్మ బంధము కలిగినటువంటి మనము, దేవునితో బంధము కలిగి జీవిస్తున్నటువంటి మనము, ఆయన ఆత్మలో నుంచి వచ్చినటువంటి మనము ప్రియమైన వాళ్ళరా ఎలా ఉండాలని చెప్తున్నాడంటే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను. ఎవరికి లోబడాలంటే దేవునికి ప్రియమైన వాళ్ళరా, దేవునికి భయపడాలి. దేవునికి భయపడవలసినటువంటి మనము ప్రియమైన వాళ్ళరా ఈరోజు దేవునికి దూరమై నిజంగా ఆత్మబంధముగా ఏర్పడినటువంటి మనం ప్రియమైన వాళ్ళరా నిజంగా నరకానికి వెళ్ళిపోతున్న వారు అనేక మంది మనకు కనబడుతున్నారు. దేవుడు కోరుకున్నది ఆత్మల బంధముగా ఉండాలని. చూడండి, నిజంగా తల్లి ప్రియమైన వాళ్ళరా నవమాసాలు మోసి కనిపెంచిన తరువాత ఒడిలోకి తీసుకుని ఏమంటుందో తెలుసండి, నా బంగారు కొండ అని, లేదా నా బంగారు మరి ప్రాణమా అని, నా బంధమా అని ఆమె ముద్దాడుతూ ఉంది ప్రియమైన వాళ్ళారా ఒక తల్లి. అయితే దేవుడు కూడా ఎలా చూస్తున్నాడో తెలుసండి మనల్ని. దేవుడు కూడా ఎంత గొప్పగా ప్రేమ కలిగి మనల్ని కాపాడుకుంటున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ప్రియమైన వాళ్ళారా మనకున్నటువంటి బంధము తండ్రి కుమార్తెల బంధం అండి. దేవునికి మనకున్నటువంటి బంధం. అందుకే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఆలోచన చేస్తే సంఖ్యాకాండం ప్రియమైన వాళ్ళారా 27వ అధ్యాయము, సంఖ్యాకాండము 27వ అధ్యాయము ఆలోచన చేస్తే 27వ అధ్యాయము, సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట మోషే గారు ఏమని సెలవిస్తున్నారో చూడండి. మోషే గారు ఏమని సెలవిస్తున్నారు? 15వ వచన భాగం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. దేనికి దేవుడు అంట ఆయన? దేవునికి దేవుడు అంటండి సమస్త ఆత్మలకు దేవా అంటున్నాడు. సమస్త ఆత్మలకు దేవా అంటున్నాడు. అంటే దేవునికి మనకున్నటువంటి బంధం, దేవునికి మనకు ఉన్నటువంటి బంధము ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వల్లరా ఆత్మబంధము ఎప్పుడు కలుగు చేసుకున్నాడు అయ్యా మనల్ని ఆయన? ఎప్పుడు కలుగు చేసుకున్నాడు ఆయన అన్న ఆలోచనలకు వెళ్తే సృష్టి ఆరంభింపక మునిపే,
జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట అన్న ఆలోచనలకు వెళ్తే సామెతల గ్రంథం ఒకసారి చూద్దామా. యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకంలో ఉండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలండి. పరలోకంలో ఉండి ఆయన చూస్తున్నటువంటి మాటలు నరులను చూసి ఎలా ఉన్నాడంటే ఆయన ఎలా ఉన్నాడన్న ఆలోచనలకు వెళ్తే నిజంగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదామమ్మా. 22వ వచనం నుంచి, పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలుగు చేసెను. అనాది కాలము మొదలుకుని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని అంటున్నాడు. చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వ్రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే ఆయన ఏ విధంగా ఉన్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే 30వ వచనం నుంచి చదువుదాం. చూడండి 30వ వచనం ఒకసారి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుంటిని. ఎప్పుడు చూశాడంట నరులను? ఈ సృష్టి ఆరంభింపక మునిపే దేవుడు ప్రేమిన వాళ్ళరా మనలను ఆయన కలుగు చేసుకున్నాడు. అది ఆత్మబంధము, అది ఆత్మబంధము, అది ఆత్మబంధము. ఆత్మలుగా ఉన్నాం మనము, శారీరకులుగా కాదు ప్రేమిన వాళ్ళరా. ఆత్మీయులు మనము. ఆత్మీయులుగా దేవుడు ఈ స్థలానికి పిలిచాడు. ఆత్మీయులుగా దేవుడు ఈ స్థలానికి పిలిచాడు. ఈ యొక్క స్థలము ప్రియమైన వాళ్ళరా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియ సంఘముగా ఉన్నటువంటి మనము ప్రియమైన వాళ్ళరా సంఘముగా మనం అభివృద్ధి చెందాలని, ఆత్మీయులుగా మనం ఎదగాలని ప్రియమైన వాళ్ళరా, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని ప్రియమైన వాళ్ళరా ఆశ కలిగి దేవుడు మనల్ని కాచి కాపాడుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా అధికారాలు అంటారా ఈరోజు ఉంటాయి రేపు పోవచ్చు. అధికారాలు అనేవి రోజు ఉంటాయి రేపు పోవచ్చు ప్రియమైన వాళ్ళరా. కానీ మనము ఎలా ఉన్నాము అన్న ఆలోచనలకు వెళ్తే ఆత్మీయ బంధముతో దేవునితో కలిగి ఉండాలి. మనము ఆత్మీయ బంధము కలిగి ఉండాలి. ఆత్మీయ బంధము కలిగి ఉండాలి. ఆత్మానుసారంగా మనం ఎదగాలి. ఆత్మీయ జీవితం ఎదగాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడండి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడు చూశారు అన్న ఆలోచనలకు వెళ్తే మనల్ని ప్రియమైన సృష్టి ఆరంభింపక మునిపే దేవుడు చూశాడండి. దేవుడు చూశాడు. దేవుడు మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము అవ్వలను కలుగు చేసుకున్నాడు. ఆదాము అవ్వలను కలుగు చేసుకుని ఇదిగో ఇది నాలో నుండి వచ్చిన వారు మీరు ఆత్మీయులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆత్మీయులుగా ఉండాలని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను చెప్పాడు. కానీ ప్రియమైన వాళ్ళరా వారు దేవునిలో నుండి దూరం అయిపోయారు. వారు దేవునిలో నుండి దేవుని యొక్క ప్రేమ నుండి వారు దూరం అయిపోయారు. తరువాత నోవాహు కాలం వచ్చేటప్పటికి నోవాహు కాలంలో కూడా ప్రియమైన వాళ్ళరా ఆత్మ బంధము కలిగి బ్రతకవలసినటువంటి వారు, దేవునితో బంధము కలిగి జీవించవలసినటువంటి వారు ఇదిగో దేవునికి కాకుండా దేవునికి దూరమై ప్రియమైన వాళ్ళరా సర్వనాశనానికి వెళ్ళిపోతున్నారని ఆత్మరూపిగా వచ్చి చెప్పిన మరి విననులని వారిగా ఉండి నాశనానికి వెళ్ళిపోయారు. ఎన్నోసార్లు ఆ యొక్క బంధాన్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఎన్నోసార్లు ఆ బంధాన్ని గుర్తు చేస్తున్నాడు. అయ్యా మనము ఆత్మీయులము, ఆత్మ బంధము కలిగి జీవించవలసినటువంటి వారము అని ఎన్నోసార్లు ఆదాముతో చెప్పాడు, నోవాహుతో చెప్పాడు, మోషే గారితో చెప్పించాడు. అంతేకాదండి రాజులతో చెప్పించాడు, ప్రవక్తలతో చెప్పించాడు, న్యాయాధిపతులతో చెప్పించాడు, దేవదూతల ద్వారా కూడా అనేకమైన సార్లు గుర్తు చేసిన ప్రేమిన వలరా ఆ బంధానికి విలువ లేదండి. ఆ బంధానికి విలువ ఇవ్వకుండా ప్రేమిన వాళ్ళరా ఇదిగో నాశనానికి వెళ్ళిపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు ఇదిగో పరలోకంలో ఉండగానే ప్రధాన శిల్పిగా ఉండగానే ఆయన మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన మరలా గుర్తు చేస్తూ ఇదిగో నరులను చూచి నేను ఆనందించును. ఎప్పుడన్న ఆలోచనలోకి వెళ్తే సృష్టి ఆరంభింపక మునిపే దేవుడు మనల్ని ఆయన జ్ఞాపకంలో చేసుకున్నాడండి. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళ అక్కడ రాయబడినటువంటి మాట 32వ వచనం ఒక్కసారి చూద్దాం. 32వ వచనం, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించువారు ధన్యులు. ఎవరి మాట వినాలంటే అండి దేవుని మాట వినుట శ్రేష్టము.
దేవుని మాట వింటేనే ధన్యత. దేవుని యొక్క మాట వింటేనే ధన్యత అండి. దేవుని యొక్క మాట వింటేనే ఆశీర్వాదము. దేవుని యొక్క మాట వింటేనే మేలు. దేవుని యొక్క మాట వింటేనే మేలు. దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ ఎవరు నిలబడినా ప్రేమిన వలరా అది నాశనమే తప్ప ప్రేమిన వలరా అది మేలుండదు. ఎవరు నిలబడినా కానీ దేవునికి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా అది నాశనమే. అందుకే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించువారు దేవుని యొక్క మార్గంలో ఉండాలండి. దేవుని యొక్క మార్గంలో ఉండాలి. దేవుని యొక్క మార్గంలో ఉంటేనే ధన్యత. దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టారా ప్రేమైన వల్లరా నిజంగా దేవుడు వేసే శిక్ష భరించలేనిదండి. అందుకే ఎబ్రీ రాసినటువంటి పత్రిక, నిజంగా ఎఫెసు రాసినటువంటి పత్రిక ఒక మాట చూసి ముగించుకుందాం. చూడండి, ఎఫెసు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఎలా ఉండాలి అన్న ఆలోచనలకు వెళ్తే, ఆత్మబంధము కలిగినటువంటి వారు ఎలా ఉండాలి, ఆత్మ కలిగినటువంటి వారు ఎలా జీవించాలి, ఆత్మబంధము కలిగినటువంటి వారు ఎలా బ్రతకాలి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలరా 4వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి చూద్దాం. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఏ ఆత్మలో ఉండాలి ప్రేమిన వాళ్ళరా మనం అంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ కలిగి ప్రేమిన వారరా. ఇదిగో అక్కడ రాయబడి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లు దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి పౌలు వేడుకుంటున్నాడండి. ప్రభువును బ్రతిమాలుకుంటున్నాడండి. చేతులు పట్టుకుని సంఘముతో బ్రతిమాలుతున్నాడు, నమస్కరించి బ్రతిమాలుతున్నాడు. ఏది ప్రియమైన వాళ్ళరా ప్రేమ? ఏది బంధం? ఎందుకు ఈ విధంగా తయారైంది? దేవునితో కలిగి ఉండవలసినటువంటి బంధాలు, దేవునితో కలిగి ఉంటున్న ఆత్మల బంధం ఎందుకు ఈ విధంగా తయారైంది అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రేమిన వాళ్ళరా, ఖైదీగా ఉండి ఆయన బ్రతిమాలుతున్నాడని పౌలు గారు సంఘముతో నిజంగా నమస్కరించి ఆయన బ్రతిమాలుతూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా, విననొల్లని వారిగానే ప్రేమిన వాళ్ళరా, దేవునికి దూరమై ధన్యకరమైనటువంటి జీవితంలో ఉండవలసినటువంటి వారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవలసినటువంటి వారు ప్రేమిన వాళ్ళరా భయంకరమైనటువంటి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వద్దండి, ఆత్మలుగా దేవుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం ఆత్మలుగా పరలోకం వెళ్ళిపోవాలి. పరలోకం వెళ్ళటానికండి దేవాతి దేవుడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రేమిన వల్ల రాయబడినటువంటి మాటలు విని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తములు ఆయన శరీరంలో పాలు పంపులు పొందటానికి దేవుడు కృప చూపించాడు ప్రేమిన వాళ్ళరా. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనం దేవునితో కలిగినటువంటి బంధం, ఆత్మబంధం ప్రేమను, ఆ బంధము కలిగి దేవుని కొరకు పరలోకం కొరకు బ్రతకాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింప చేయనుగాక.